తెలంగాణ గురుకుల టీచర్స్ టీజీటీ పీజీటీ పూర్తి సిలబస్తో చాప్టర్ వైజ్ టెస్టులు మరియు వాటి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ టీచింగ్ యాప్టిట్యూడ్ మరియు ఎథిక్స్ సబ్జెక్టులను బైలింగ్వల్ విశ్లేషణతో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 సబ్జెక్ట్ కంటెంట్లను విడివిడిగా పూర్తి సిలబస్తో అందిస్తున్న ఏకైక ఆన్లైన్ ఎడ్యుకేషనల్ యాప్ అప్టేక్ జాబ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్ కొరకు 2000కు పైగా వీడియోస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్ అందిస్తున్న యాప్. తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ మ్యాథమెటిక్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ బయాలజికల్ సైన్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ ఫిజికల్ సైన్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ సోషల్ స్టడీస్ టీచర్స్ కొరకు. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ అప్టేక్ జాబ్స్ ఫ్రీ ఆన్లైన్ వీడియో క్లాసుల కొరకు అప్టేక్ జాబ్స్ యాప్ని ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ 9133449696. అమ్మ వాడు చెప్తూనే ఉన్నాడు రా బాబు, వద్దురా వెళ్ళకరా అని. ఇక్కడ చూస్తే అంతా ఏమో పాడుబడిన బంగ్లాలా ఉంది, ఎక్కడ చూసినా గబ్బిలాలు తిరుగుతున్నాయి, కంపు. ఎవరిదా సౌండ్? వాడు చెప్తూనే ఉన్నాడు వెళ్ళకరా నేనే వినకుండా వచ్చేసాను. అంతేలే నా బాధ. వాడికి నేను చిలక్కి చెప్పినట్టు చెప్పా, అరే వద్దురా బాబు, నువ్వు భయపడతావు, ఖచ్చితంగా నీకు భయం వేస్తుంది, వెళ్ళకరా నాయన అని. చిల్ మామా, లైఫ్లో కొంచెం థ్రిల్ ఉండాలి, థ్రిల్ కోసం ఆ మాత్రం రిస్క్ చేయాలి అన్నాడు. ఇప్పుడు వాడి హాస్పిటల్కి బిల్లు నేను కడుతున్నాను. ఇంతకీ వాడికి నేను చెప్పిన తర్వాత కూడా వాడు అక్కడికి అసలు ఎందుకు వెళ్ళాడు అని అంటే, విలాయత్ మహల్ అని ఒక మహల్ ఉంది, దాన్ని కొంతమంది మల్చా మహల్ అని కూడా పిలుస్తారు. ఢిల్లీ గవర్నమెంట్ దానికి సంబంధించి రండి, మీరందరూ రండి, మేము మీ అందరినీ తీసుకెళ్తాం, ఒక వాటర్ బాటిల్ ఇస్తాం, ఒక జూట్ బ్యాగ్ ఇస్తాం, దాంట్లో ఒక పండు కూడా పెడతాం, ఒక టార్చ్ లైట్ కూడా ఇస్తాము, మాతో పాటు రండి, ఇప్పటి వరకు ఎవరూ వెళ్ళని ప్రాంతాలకి మనం నడుచుకుంటూ వెళ్దాము, వీళ్ళైతే దయ్యాలను చూద్దాము అన్నారు. వీడేమో ఎగేసుకుంటూ పోయాడు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళడానికి భయపడుతున్నాడు. వెల్, జోక్స్ అపార్ట్, ఇది నిజంగా జరుగుతుంది యాక్చువల్లీ. అఫ్కోర్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ స్టార్ట్ ఫర్ షూర్. ఎందుకంటే ఢిల్లీ గవర్నమెంట్ లేదు ఢిల్లీ టూరిజం డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి ఒక స్పెషల్ యాక్టివిటీని చేపడుతుందన్నమాట. హిన్నాళ్ళు హెరిటేజ్ వాక్ అని ఒకటి ఉండేది. హెరిటేజ్ వాక్ అంటే ఏవైతే చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయో లేదు వారసత్వ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని సందర్శించడానికి హెరిటేజ్ వాక్ పేరు మీద ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. అయితే వీటిలో కొన్ని పాడుబడ్డ ఉన్నాయన్నమాట, అంటే ఎవరు వెళ్ళని ప్రాంతాలు. సో ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళి ఇలాంటి ఎక్స్పీరియన్స్ని వాళ్ళందరికీ కల్పిద్దామని చెప్పి హాంటెడ్ వాక్స్ అని ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. మీరు కూడా కావాలనుకుంటే వెళ్ళొచ్చండోయ్, 1000 రూపీస్ కడితే చాలు, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు మీరు తిరిగి వస్తారు లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు జోక్స్ అపార్ట్. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటి, అసలు ఏ మహల్ స్వీట్లో ఉన్నాయి, దాని గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే మీరు చేయగలిగింది ఏంటో తెలుసు కదా, ఈ వీడియోని పూర్తిగా చూడండి. నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. వచ్చేసాం మనం మల్చా మహల్ దగ్గరికి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తున్నారా, ఈ గడ్డి పొదల్లోంచి మెల్లిగా నడుచుకుంటూ వెళ్తే మీరు ఆ మల్చా మహల్ లోపలికి వెళ్తారనమాట. ఇన్నాళ్ళు అక్కడికి ఎవరు వెళ్ళలేదు. అది ఒకప్పుడు ఎప్పుడో ఫిరోజ్ షా తుగ్లక్ దాన్ని కట్టించాడు. తర్వాత అక్కడ నవాబ్ ఆఫ్ అవధ్ ఏదైతే ఉన్నారో ఆ రాజవంశీకుల యొక్క వంశంలో ఒక కుటుంబం అక్కడ వచ్చి ఉంటుందని చాలామంది చెప్పారు. 2017లో అక్కడ లాస్ట్ పర్సన్ చనిపోయాడని ఇప్పటికీ చాలామంది బిలీవ్ చేస్తుంటారు. అక్కడ ఎవరో ఒక స్త్రీ సూసైడ్ చేసుకుందంట. అందుకని అప్పటి నుంచి ఆ స్త్రీ ఎవడైనా దొరుకుతాడు, వాడిని పట్టుకుని ఏమన్నా ఆట ఆడదామా, వీలైతే వాడిని తిందామా అని ఇలా వెయిట్ చేస్తుందంట. సో అందుకని అందరికీ చాలా క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ కూడా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఎక్కడైనా దయ్యం ఉంది అనగానే మనలో ఎక్కడ లేని ఒక ఇన్వెస్టిగేటర్ బయటకు వచ్చేస్తాడు, అరే నేను చూడాలనుకుంటున్నాను రా దయ్యాన్ని అని. సో ఢిల్లీ టూరిజం డిపార్ట్మెంట్ దీన్ని ఎన్కాష్ చేసుకోవాలనుకుంటుంది. పర్యాటక రంగం అనేది ఎంత పెద్ద స్కోప్ ఉన్న ఒక ఇండస్ట్రీ అనేది మనలో ఇంకా చాలామందికి తెలియట్లేదు. సో ప్రతిసారి టూరిజం అంటే ఎంతసేపు తాజ్మహల్ లేదు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇక్కడికే తిరగం కదా, మనం వేరేగా కూడా కొంచెం క్రియేటివ్గా ట్రై చేయొచ్చు కదా. అండ్ దాట్స్ వాట్ ఢిల్లీ టూరిజం డిపార్ట్మెంట్ ఈస్ ట్రైయింగ్ టు డూ. వాళ్ళు ఇలా ఏవైతే పాడుబడ్డ బంగ్లాలు, పాడుబడ్డ వారసత్వ కట్టడాలు, చారిత్రాత్మక కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి వెలికి తీసి ప్రతి వారం ఒకరోజు కానీ 2 రోజులు కానీ సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు ఇలాంటి బిల్డింగ్లోకి తీసుకెళ్తారనమాట. సో మీరు ఈ మల్చా మహల్ని ఇక్కడ చూడొచ్చు. ఇన్ఫాక్ట్ దాని ఎంట్రన్స్ చూడండి, దాని గేట్, ఆ గేట్ కూడా పాల్పడిపోయింది. ఇప్పుడు ఆ ప్రాంతానికి వాళ్ళందరూ వెళ్తున్నారు, మీరు కూడా వెళ్ళొచ్చు. జస్ట్ 1000 రూపీస్ కడితే చాలు, మీరు కూడా వెళ్ళిపోవచ్చు. The Delhi Tourism Department has launched this much awaited haunted walks
for which the Malcha Mahal was chosen as the first destination of the journey. ఇప్పటి వరకు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట. ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ఇప్పటి వరకు ఏ టూరిజం డిపార్ట్మెంట్ కానీ ఏ రాష్ట్ర పర్యాటక రంగం కానీ ఈ విధంగా చేయలేదు. ఢిల్లీ స్టార్ట్ చేసింది ఏంటంటే హాంటెడ్ వాక్స్. ఇన్నాళ్ళు హెరిటేజ్ వాక్స్ అన్నారు మేము నాకు అనుకున్నట్టుగానే, కానీ వాళ్ళు ఇప్పుడు దయ్యాలని ఫైండ్ అవుట్ చేయడానికి వెళ్తున్నారు. సో అందుకే దాన్ని హాంటెడ్ వాక్స్ అన్నారు. మరొకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, నిజంగానే మనకు కొంచెం థ్రిల్లింగ్గా ఒళ్ళు గగురు పొడిచేలాగా కొంచెం భయం వేసేలాగా కూడా ఉంది అది. ద మల్చా మహల్ ఆర్ విలాహత్ మహల్ ఈజ్ అ తుగ్లక్ ఎరా బిల్డింగ్ ఆర్ అ హంటింగ్ లాడ్జ్. అంటే ఎప్పుడైనా వేటాడడానికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కదా, అలా కట్టిన ఒక భవనం అనమాట ఇది. దాన్ని మల్చా మహల్ కానీ విలాహత్ మహల్ అని పిలుస్తూ ఉన్నారు. ఇట్ వాస్ బిల్డ్ బై ఫిరోజ్ షా తుగ్లక్ ఇన్ ద 14th century. సో ఇంతకీ ఇది ఎక్కడుందని గమనిస్తే, ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ 1.5 kilometers ఫ్రమ్ ద మెయిన్ రోడ్ డీప్ ఇన్సైడ్ ఎ ఫారెస్ట్ ఇన్ చాణక్యపురి, ఢిల్లీ. ఈ ప్రాంతంలో ఉందన్నమాట. సో మీరు కూడా ఒకవేళ ఎప్పుడైనా ఢిల్లీ ఈ ప్రాంతానికి వెళ్తే వీలైతే ఆ మహల్ని చూసిరండి. ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ మల్చా మార్గ్ విచ్ హౌసెస్ ద ఎలీట్ ఆఫ్ ద సిటీ ఇంక్లూడింగ్ డిప్లొమాట్స్, బిజినెస్ మెన్ అండ్ ఆథర్స్. సో ఢిల్లీలో ఎస్పెషల్లీ ఈ ఏరియాలో చాలా రిచ్ పీపుల్ ఉంటారు, చాలా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ రచయితలు వీళ్ళందరూ ఉంటారనమాట. సో వాళ్ళందరూ ఉంటున్న మార్గం పేరు మాల్చా మార్గ్, మాల్చా రూట్ లాగా. అయితే అక్కడికి దగ్గరలోనే ఉంది కాబట్టి భవనం, దాన్ని మాల్చా మహల్ అంటారు. సో దట్ పీపుల్ ఈజీగా గుర్తుపెట్టుకుంటారు దాన్ని. ఎంతసేపు విలాహత్ మహల్ అంటే విలాహత్ మహల్ గుర్తుపెట్టుకోవాలి, ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఆ ప్లేస్ పేరు. బట్ ఇప్పుడు రెండు ఒకటి కదా, మల్చా మార్గు మల్చా మహల్ ఈజీగా తెలుస్తుంది. సో పీపుల్ విల్ కమ్ ఓవర్ దేర్. The haunted walk, which is an extension of the already existing heritage walk program, will start from 5:30 PM to 7 PM. మరి దయ్యాలు పగటిపూట తిరగవు కదా, అవి ఎంతసేపు రాత్రిపూట తిరుగుతాయి. అచ్చం ఇలా ఎప్పుడైతే మెల్లిగా సూర్యుడు వెళ్ళిపోతాడో దయ్యం ఇలా వచ్చేస్తుంది. సో అందుకని ఆ దయ్యాలు ఫైండ్ అవుట్ చేయడానికి, నిజంగా దయ్యాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి కాదు ఇది, జస్ట్ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ జనాలకు కల్పిద్దాం, ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ని కల్పిద్దామని ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇందాక చెప్పాను కదా ఈవినింగ్ 5:30 నుంచి 7 వరకే, బికాస్ తర్వాత మళ్ళీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఈ స్పెసిఫిక్ టైంలో అయితే డార్క్నెస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీరు జనసంచారం కూడా చూడొచ్చు. సో ఇట్ విల్ బి క్వైట్ ఈజీ. The Heritage Walk has been launched ahead of the G20 summit and covers places like House Khas, Connaught Palace and Old Delhi, which is also called as Shahjahanabad. ఎందుకంటే షాజహానా నగరాన్ని కట్టించాడు కాబట్టి. సో ఈ ప్లేసెస్లో కూడా ఆల్రెడీ హెరిటేజ్ వాక్స్ అనేవి జరుగుతున్నాయి. కాకపోతే ఇవి హాంటెడ్ ప్లేసెస్ కాదు కాబట్టి ఇక్కడ హాంటెడ్ వాక్ని కండక్ట్ చేయట్లేదు. Officials said that the walks will be conducted every Saturday and Sunday on demand. The duration will be 1.5 hours, which is from 5:30 PM to 7 PM. ప్రతి శనివారం ప్రతి ఆదివారం కూడా సాయంత్రం 5:30 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ఈ ప్రాజెక్ట్ లేదా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. అండ్ దట్ టు పబ్లిక్ డిమాండ్ మీద, ప్రజలే వెళ్ళి అడగాలి మమ్మల్ని తీసుకెళ్తారా అని. Officials said that they will extend this walk to other monuments such as Bhuli Bhatiyari, located in the center of ridge area, Firoz Shah Kotla and Tughlakabad Fort. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది కూడా కొంచెం చూడడానికి భయంకరంగానే ఉంది. ఈ భూలి భటియారి అనేది ఢిల్లీలో ఉన్న కరోల్బాగ్ ప్రాంతంలో ఉందన్నమాట. మామూలుగా ఢిల్లీలో కరోల్బాగ్ అనగానే అందరూ కూడా IAS కోచింగ్ ఇన్స్టిట్యూట్లు బాగా గుర్తుపెట్టుకుంటారు, ఎప్పటి నుంచి దీన్ని కూడా గుర్తుపెట్టుకుంటారు. సో ఇంతకీ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ గమనిస్తే, ద వాక్స్ విల్ బీ కండక్టెడ్ ఇన్ 6 batches with 20 members ఈచ్. అంటే వాళ్ళు ఎట్ ఎ టైం 120 మెంబర్స్ని తీసుకెళ్తారు. పీపుల్ కెన్ బుక్ దేర్ వాక్స్ అట్ delhi-tourism.gov.in ఆర్ దేకో మేరీ ఢిల్లీ మొబైల్ యాప్. ఈ రెండు ప్లాట్ఫామ్స్లో ఏదో ప్లాట్ఫామ్కి వెళ్ళి మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట స్లాట్ దానికి సంబంధించి. ఫర్ ఈచ్ వాక్ ఈచ్ విజిటర్ విల్ బీ ఛార్జ్ 1,000 rupees, విచ్ విల్ ఇంక్లూడ్ ద ఫీజ్ ఫర్ ద కండక్టర్ ఆర్ ద గైడ్ అండ్ ద కిట్. సో మీకు ఆ ప్రాంతం చూపించడానికి ఎవరైతే గైడ్ ఉన్నారో వాళ్ళ యొక్క ఫీజు, అలానే మీకు ఒక కిట్ కూడా ఇస్తారు. ఆ కిట్లో ఏముంటాయంటే ఒక టార్చ్, ఒక కర్ర, ఒక జూట్ బ్యాగ్, ఒక క్యాప్, ఒక బ్యాడ్జీ, ఒక బ్యాండ్, ఒక వాటర్ బాటిల్, ఒక జ్యూసు, సీజనల్ ఫ్రూట్, మఫిన్. సో ఆకలిస్తే తినడానికి మఫిన్ ఇస్తున్నారు, సీజనల్ ఫ్రూట్ ఇస్తున్నారు. కొంతమంది లేదు నేను తాగుతాను అని అంటే వాళ్ళకి జ్యూస్ ఇస్తున్నారు, వాటర్ బాటిల్ ఇస్తున్నారు, అవసరమైన పెట్టుకోవడానికి జూట్ బ్యాగ్ ఇస్తున్నారు, పైనుంచి ఏమీ నెత్తి మీద పడకుండా క్యాప్ ఇస్తున్నారు, గౌరవంగా ఉంటుంది అని చెప్పి బ్యాడ్జ్ ఇస్తున్నారు, మీరు భయపడితే ఏదైనా ఉంటుంది అని చెప్పి ఒక టార్చ్ స్టిక్ ఇస్తున్నారు. వెల్ దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఆర్ అ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. సో మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతిసారి పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేయడానికి విగ్రహాలు కట్టాల్సిన అవసరం లేదు, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించినా చాలు. వెల్ ఆన్ దట్ నోట్ ఇవాళ కరెంట్ అఫేర్ మళ్ళీ వచ్చింది. వాడు అలానే ఉంటూ ఉంటాడులే, కానీ మీరు మీ ప్రిపరేషన్ కొనసాగిస్తుండండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నానండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటుండండి. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.